హలో అండి. చాలా మంది ఇది జెన్యూన్ అని అడుగుతున్నారు కదా. సో నాకైతే 2 days బ్యాక్ నా అకౌంట్ లోకి నా 1 week పేమెంట్ అయితే క్రెడిట్ అయ్యిందండి. సో నేను లాస్ట్ 2 days నుంచి నా కజిన్ పెళ్లిలో బిజీ ఉండడం వల్ల నేను లైవ్ పేమెంట్ ప్రూఫ్ అనేది అప్డేట్ చేయలేకపోయాను. సో ఒకసారి ఇక్కడ నా HDFC బ్యాంక్ లైవ్ స్టేట్మెంట్ అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ నా నేమ్ అయితే నా అకౌంట్ అయినా కాదా అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో సంగీత నేమ్ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మీకు స్టేట్మెంట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ చెక్ చేయండి నాకు ఎంత అమౌంట్ అనేది క్రెడిట్ అయ్యింది అనేది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, డిజిటల్ బిలియన్ వీక్లీ పే అవుట్ డిజిటల్ బిలియనీర్ ప్రైవేట్ లిమిటెడ్. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 44,590 రూపాయలు అనేది సో నా అకౌంట్ లోకి క్రెడిట్ అయినట్టు ఇక్కడ బ్యాంక్ స్టేట్మెంట్ లో ఉంది. అండ్ నాకు బ్యాంక్ నుంచి వచ్చిన మెసేజ్ కూడా చూపిస్తున్నాను. సో ఒకసారి ఇక్కడ మీరు క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. సో 44,590 రూపీస్ అనేది సో నాకు వీక్లీ పే అవుట్ డిజిటల్ బిలియనీర్ ప్రైవేట్ లిమిటెడ్ కింద నా అకౌంట్ లోకి క్రెడిట్ అయ్యింది. అండ్ ఇక్కడ నాకు జీమెయిల్ కి వచ్చిన మెసేజ్ కూడా చూపిస్తాను, చెక్ చేయండి. సో ఇక్కడ వీక్లీ పే అవుట్ క్రెడిట్ అయినట్టు మెయిల్ కి కూడా మెసేజ్ వస్తుంది. యాక్చువల్ గా లాస్ట్ వీక్ నేను 45,500 సంపాదించాను. దాంట్లో నుంచి 2% ట్యాక్స్ కట్ అయ్యి రిమైనింగ్ అమౌంట్ నా అకౌంట్ లోకి క్రెడిట్ అయింది. ఇక్కడ ట్యాక్స్ అనేది కట్ అవుతుంది. మనం ఎండ్ చేసిన ప్రతి అమౌంట్ లో మనం గవర్నమెంట్ కి లీగల్ గా ట్యాక్స్ పే చేస్తున్నాము అంటే సో ఇక్కడే మీరు అర్థం చేసుకోవచ్చు ఇది లీగల్ ప్లాట్ఫామ్, జెన్యూన్ ప్లాట్ఫామ్ అని. సో ఇంకా చాలా మంది లీగల్ జెన్యూన్ అనేసి అడుగుతున్నారు కదా, మీకోసం ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాను. 2% ట్యాక్స్ కట్ అయ్యి మన అకౌంట్ లోకి క్రెడిట్ అవుతుంది కాబట్టి ఇది గవర్నమెంట్ సర్టిఫైడ్ లీగల్ ప్లాట్ఫామ్. సో మీకు ఇలా ఎండ్ చేసుకోవాలి అని ఉంటే ఇంకా ఏప్రిల్ మంత్ లాస్ట్ 2 slides అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ బుక్ యువర్ స్లైడ్స్ ఇమీడియట్లీ.